కుంతీదేవి జీవితంలో కలగబోయేటటువంటి పెద్ద పెను ప్రమాదాన్ని ఊహించి దాన్ని పూడ్చడానికి కావలసిన వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు యథేచ్ఛగా. అపర శివావతారం దుర్వాసో మహర్షి అంటే. కాబట్టి చాలా సంతోషించి ఒక సంవత్సర కాలం అయిపోయింది. బేరీజు వేసుకున్నాడు. మనస్సులో కూడా ఖేదపడలేదు. పసిపిల్లాడు, ఏమి బ్రాహ్మణుడు, ఏమి మహర్షి అని పరమ ప్రీతితో సేవ చేసింది నాకు అని ఆవిడ్ని పిలిచి అన్నాడు, ఎరుగక తప్పుగా మెలగనేనియుదానికి సైచి నీరుపుల్. కుంతి భోజుడు చెప్తున్నమాట దుర్వాసుడితో. కుంతిని అప్పచెప్పేటప్పుడే కడుపులో భయం, పిల్లలు లేరు, దత్తపుత్రికని పంపిస్తున్నాను, ఏమో ఏమంటాడో, ఎప్పుడే కోపం వచ్చే శాపం ఇచ్చి వెళ్ళిపోతాడో అని కుంతి భోజుడు చెప్పుకున్నాడు. ఎరుగక తప్పుగా మెలగనేనియుదానికి సైచి నీరుపుల్ గరపి ప్రియంబుతో గొలుపు గై కొనగాదగు మీకు బాలురం తెరవలు వృద్ధులం తమకు తెల్లము తప్పులు చేసిరేనియున్ మరతురుగాని ఎల్గరు సమగ్ర శమాన్వితులైన తాపసుల్. ఓ దుర్వాసో మహర్షి, ఈ పిల్లకి ఏం తెలియదు, చిన్నపిల్ల, తన మనసులో తెలుసు ఆమెకు అన్నీ తెలుసని. ఏమి తెలియదు, నీకు సేవ చెయ్యమని నియమిస్తున్నాను. మీకు తెలుసు ధర్మం, లోకంలో ఖచ్చితంగా తప్పు చేసేవాళ్ళు ముగ్గురు ఉంటారు. ఎవరంటే, ఒకటి బాలురు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు పిల్లలు కాబట్టే తప్పు చేస్తారు. పిల్లలు తప్పు చేయకుండా ఉండాలని కోరుకున్న పెద్దవాడి కన్నా పరిపక్వత లేనివాడు లోకంలో ఉన్నాడు. వాళ్ళు పిల్లలు కాబట్టే వాళ్ళు తప్పు చేస్తారు. ఏమిట్రా పడుకొని ఇలా ఏడుస్తావు అంటుంది. కానీ అమ్మ అలా అమ్మ పడుకుంది ఆడవకూడదని తెలిస్తే వాడు శిశువు ఎందుకు అయ్యాడు? వాడికి తెలిస్తే ఏడుస్తాడా? అమ్మ పడుకుందని వీధిలో కూర్చుని చదువుకుంటాడు. కాలింబెలు కొడతారేమో మా అమ్మ లేచిపోతుంది. వాడికి తెలియదు కాబట్టే పాపం ఏడుస్తాడు వాడు. కాబట్టి బాలురు తప్పు చేస్తారు, పిల్లలు తప్పు చేస్తారు. మహాభారతం ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తుందండి. కాబట్టి బాలురు తప్పు చేస్తారు. తెరవలు అంటే స్త్రీలు తప్పు చేస్తుంటారు. ఎందుకంటే స్త్రీలు ఎందుకు తప్పు చేస్తారు అంటే, వాళ్ళకి భర్తకి ఉన్నంత అనుభవం ఉండదు. 10 మందితో మాట్లాడేవాడు ఆయన, లోకంలో తిరిగేవాడు ఆయన, వ్యవహార జ్ఞానం ఆయన, గురువుగారి దగ్గర శాస్త్రం చదువుకున్నవాడు ఆయన. ఇవి లేని ఆడది తప్పు చేస్తే పెద్ద విశేషం ఏముందండి? కాబట్టి తప్పు చేస్తుంది. ఆమెకి తప్పు చేసే అవకాశం ఉంది. ఏదో తెలిసో తెలియకో ఒకసారి ఏదో మడిబట్ట ఆరేయడంలో పొరపాటు రావచ్చు, లేకపోతే ఏదో సంధ్యావందనానికి నీళ్లు పెట్టడంలో పొరపాటు రావచ్చు, లేకపోతే ఓ పూజకి ఏదైనా అందించడంలో పొరపాటు జరగచ్చు. ఎందుకు జరుగుతుందంటే ఆమెకి తెలియదు కాబట్టి. నీకాపాటి తెలియదా అని అడగకూడదు, తెలియదనే తెలిసి ఉండాలి. అది ప్రథమ ధర్మం. అందుకే చెప్పుకోవడమే తప్ప, సర్దుకోవడమే తప్ప మూడో మార్గం లేదు. ఎవరితో? ఇద్దరితో. ఒకటి భార్య, 2 కోడలు. పరిపక్వత కలిగిన వాళ్ళు అని గుర్తు ఏమిటంటే, ఈ ఇద్దరిని వాళ్ళకున్నటువంటి ప్రజ్ఞ విషయంలో విమర్శ చేయకూడదు. వీధిలోకి వచ్చి ఏమిటో మా ఆవిడికి ఏం తెలియదండి అని అనకూడదు పురుషుడు. ఆమెకి నిజంగా ఏమీ తెలియకపోతే నువ్వు సర్దుకోవాలంతే. 2 కోడలు ఒకసారి నీ ఇంటికి వస్తే ఇక్కడ పిల్ల కాకపోయినా నీ ఇంటి సభ్యురాలు. ఆమెకి ఏమీ తెలియకపోతే కడుపులో పెట్టేసుకోవాలంతే. నువ్వు చెప్పుకోవాలి. చెప్పినా వినకపోతే సర్దుకుపోవాలంతే తప్ప ఈ ఇద్దరి విషయంలో బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఈ దక్షత ఎక్కడ ఉంటుందంటే మగవాని యందు ఉంటుంది. అంటే ఇంటికి యజమాని అయినటువంటి వాడి మీద ఉంటుంది. ఇంట్లో ఇల్లాలికి భర్తగా, కోడలికి మామగారిగా ఇంటి గౌరవాన్ని నిలబెట్టేటట్టు చూసుకోవలసిన వాడు ఆయన. అందుకే ఆయనకు అంత గౌరవం ఇస్తుంది శాస్త్రం. కాబట్టి ఈ ముగ్గురు తప్పు చేస్తారు. కాబట్టి ఈ పిల్ల తప్పు చేస్తే దోషమే ఉంది? నువ్వు ధర్మాత్ముడివి, తప్పు చేయదు. చిన్నపిల్ల, పైగా ఆడపిల్ల, కాబట్టి తప్పే చేస్తుంది, ఒప్పు చేస్తుందని ఊహించద్దు. పెద్ద మనసు చేసుకుని ఈమె తప్పులు చేస్తే సైరించు, కోప్పడకే అని అప్పచెప్పి వెళ్ళాడు పాపం కుంతి భోజుడు. కుంతిదేవిని పిలిచి అడుగుతున్నాడు. ఆవిడ కూడా అలా సేవిస్తోంది దుర్వాసో మహర్షిని.
ఎంతో పొంగిపోయాడు. ఒక సంవత్సరం అయిపోయింది. వెళ్ళిపోయే ముందు ఏం కుత్తి భోజుడిని పిలిచి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి చెప్పడు ఆయన వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి వెళ్ళిపోయే ముందు ఒకసారి కుంతీదేవిని పిలిచాడు. చాలా సంతోషించాను. ఎంత గొప్ప సేవ చేశావు, నీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను. నువ్వు ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే, అంటే ఈ ఉపాసన చేయడము అన్న మాటకు అర్థం ఏంటంటే మంత్రాన్ని నియమంతో అంగన్యాస కరన్యాసాలతో మంత్రాధిష్టాన దేవతని ధ్యానం చేసి జపం చెయ్యాలి మంత్రాన్ని. తప్ప జపం చేయకుండా వదిలేయకూడదు మంత్రాన్ని జపం చేయకుండా వదిలేస్తే మంత్రానికి మంత్రాధిష్టాన దేవతకి మంత్రాన్ని ఇచ్చిన గురువు గారికి రుణపడిపోయి పాడైపోతాడు. నీకు ఉపదేశం పుచ్చుకుంటే చేసి తీరాలి దాన్ని, లేకపోతే ఇది దోషం అవుతుంది. కాబట్టి నువ్వు ఉపాసన చెయ్యి ఈ మంత్రాన్ని బాగా. దీని శక్తి నీలోకి ప్రవేశించిన కారణం చేత ఏమవుతుందంటే నువ్వు ఏ వేలుపుని చూసి రా అని పిలిస్తే ఆ దేవత నీ దగ్గరికి వస్తాడు, ప్రసన్నుడవుతాడన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు ఏ కోరికతో పిలిచావో ఆ కోరిక తీర్చి వెళ్ళాలంతే, అలా తీర్చకుండా వెళ్ళడానికి వీల్లేదు. అంత గొప్ప వరాన్ని నీకు ఒకటి ఆక్షిస్తున్నాను, ఈ మంత్రాన్ని నీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు నాకు ఎందుకండి ఆ మంత్రం, నాకు ఎందుకండి దేవతలు వాళ్ళని నేను పిలవడం ఎందుకు, ఈ మంత్రాన్ని ఉపాసన చేయడం ఎందుకు, వాళ్ళు నాకు ఏ కోరిక తీర్చడం ఎందుకు అని అనాలి కుంతీదేవి. ఎందుకు అనాలో తెలుసా? ఆమె తండ్రి చేత రక్షింపబడుతోంది. ఆమెకి ఏమైనా కావాలంటే తండ్రి ఇవ్వాలి, పెళ్ళైతే భర్త ఇవ్వాలి. మధ్యలో అస్వతంత్రురాలైనటువంటి ఆడపిల్లకి మంత్రం ఎందుకు ఇప్పుడు అంటే ఈ మంత్రం అవసరం కాబట్టే దుర్వాసో మహర్షి ఇచ్చారు. ఇదే పాండవుల జననానికి కారణమైంది, ఇదే కుంతీదేవి జీవితం పండడానికి కారణమైంది, ఇదే ధర్మ ప్రతిష్టాపనకి కారణమైంది. కాబట్టి దీని వెనక కారణం ఎవరంటే దుర్వాసో మహర్షి. 3 కాలములను తెలుసుకోగలిగినవాడు. రాబో కాలంలో కుంతీదేవి జీవితానికి వచ్చేటటువంటి ఇబ్బందిని లెక్క కట్టి దానికి విరుగుడుగా మంత్రం ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ మంత్రం ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. అది ఎప్పుడు అవసరమో అప్పుడు ప్రయోగిస్తుంది, అది ఆయన ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఆ మంత్రం ఇచ్చి ఆ మంత్రాన్ని శాస్త్ర ప్రకారంగా ఎలా ఉపదేశించాలో, దానికి అంగన్యాసాలు ఎలా ఉంటాయో, దాని జపం ఎలా చెయ్యాలో, దాని ధ్యానం ఎలా ఉంటుందో, ఆ ధ్యానమునందు ఆ అధిష్టాన దేవతని మనోనేత్రంతో ఎలా దర్శనం చెయ్యాలో అవన్నీ నేర్పి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈమె ఋతుస్నాత అయింది. ఋతుస్నాత సంతానమును పొందడానికి అర్హురాలు. కాబట్టి ఆమె అంతఃపురంలో పైన నించునుండగా సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అవుతుండగా బాలభానుడు బింబం కనపడింది. బాలభానుడి బింబం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఎర్రటి బింబం చాలా అందంగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లో ఇక మాంసనేత్రంతో చూడలేము, దుర్నిరీక్షుడైపోతాడు. ఆ బింబం వంక చూసి ఆమె చూసి అబ్బా ఎంత బాగుందో సూర్యబింబం. సంస్కృత భారతానికి ఆంధ్ర భారతానికి కొద్దిగా తేడా ఉంది ఇక్కడ కర్ణచరణ ఘట్టాల్లో. ఎంత బాగుందో ఈ బింబం, ఈ బింబాల్లో ఉన్నటువంటి స్వామి ఎంత బాగుంటాడో అనుకుంది. అనగానే ఆయన దర్శనమిచ్చాడు. ఆయన సహజ కవచ కుండలములతో ఉన్నాడు, బంగారు ఛాయలో మెరిసిపోతున్నటువంటి సూర్యనారాయణమూర్తిని చూసింది. కన్య కదూ, కన్య అన్న మాటకు అర్థం ఏంటంటే కోరికలు పుట్టే పిల్ల. అందుకే తండ్రి అన్నల రక్షణలో ఉంచుతారు. కారణం ఏంటంటే పాపం అమాయకత్వం తెలియదు, దాన్ని ఆసరా చేసుకుని ఎవడో దుర్వినియోగం చేయకూడదని. కాబట్టి ఆ పిల్ల ఏం చేసిందంటే చూసి అబ్బా నాకు ఇలాంటి కొడుకుంటే అనుకుంది. ఆయన గభాల్లో వచ్చేసాడు. పైగా ఏం చేసింది, దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారుగా అని మనసులో అనుకుని ఇలాంటి కొడుకుంటే అనుకుని, నాకు మహర్షి మంత్రం ఇచ్చి నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి నీ కోరిక తీరుస్తాడు అన్నాడు కదా, మంత్రం పనిచేస్తోందా చూడాలనుకుంది. చెయ్యకూడని ప్రయోగాలు, అక్కర్లేని పని. అది గబుక్కుని మంత్రాన్ని చేసింది. చేసేటప్పటికి వచ్చేసాడు ఆయన. వచ్చేసి ఎదురుగుండా నిలబడి కుంతి నువ్వు నన్ను ఏ కోరికతో పిలిచావో ఆ కోరిక నీకు అనుగ్రహిస్తానన్నాడు. హడిలిపోయి. ఎందుకని? ఆమె కన్య, ఆయన అనుగ్రహిస్తానంటున్నది పుత్రుణ్ణి. ఎలా చెల్లుతుంది? ఇంతకుముందు మంత్రం చేతిలో ఉంది కదా అని బాలభానుణ్ణి చూసి కన్యాచాపల్యం, కోరరాని కోరిక మనసులో కదిలింది. వచ్చేశాడు దేవత. ఇప్పుడు
సంశయంలో పడిపోయి ఆయనతో అంది, కార్యమొక్కటియును లేదు కౌతుకమున నేను మంత్రంబు నుడివితి, ఇంత మాత్ర చేసి నీకు ఇచ్చటికి విచ్చేయనేలా తివిరి అరుగుము గ్రమ్మర దేవ నీవు అని. నేను కౌతుకమున ఏదో కుతూహలంతో మంత్రం పనిచేస్తుందా అని చేసేసానంతే, తప్ప నాకేం పని లేదు. ఉత్తినే రమ్మన్నానంతే. నిజంగా అలా రమ్మందా? ఉత్తినే చూద్దాం అసలు వస్తాడేమో అని ఉంటే ఇంకోలా ఉండేది. పిలిచినప్పుడు నాకు ఇలాంటి కొడుకుంటే అన్న భావన కలిగింది. అందుకని ఇప్పుడు ఆయన ఎదురుగుండా నిలబడ్డాడు. వచ్చి ఏమీ పని లేదు. ఇప్పుడు ధర్మ సంకటం వచ్చింది. అమ్మో కొడుకు పుడితే కన్యని ప్రమాదం కాదు, జీవితం ఏమైపోతుంది, తన జీవితం కాదు పుట్టింటి వారు ఏమైపోతారు, పెళ్ళి ఏమైపోతుంది. భయపడిపోయి ఏమీ పని లేదండి. ఇది కన్యాచాపల్యం, వెళ్ళిపో. ఆయన అన్నాడు, నీవు ఏ కోర్కెతో నన్ను పిలిచావో నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ కోర్కెతో పిలిచావో నీ మనసుకి తెలుసు, మంత్రానికి లొంగి వచ్చిన నాకు తెలుసు. ఇప్పుడు నేను ఏ కోరిక కోరావో ఆ కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు, ఎందుకంటే నువ్వు మంత్రానుష్ఠానం చేసావు కాబట్టి ఇచ్చి వెళ్ళాలి. ఆ కోరిక నా ధర్మం, అది దేవతగా, కాబట్టి నేను ఇచ్చేసేయాలి. ఒకవేళ కుదరదంటావా, పరిపక్వత లేని నీకు అటువంటి మంత్రం ఇచ్చి నన్ను అవమానించినందుకు నీ గురువైన దుర్వాసుని ఇప్పుడే బూది కుప్ప చేస్తా. 2, ఇంత అపరిపక్వత కలిగినటువంటి పిల్లకి దుర్వాసుడు ఏ వరం ఇస్తాడో అని చూసుకోకుండా ఆయన సేవలో పెట్టినందుకు నీ తల్లిదండ్రుల్ని బూడిద చేస్తా. 3, యోగ్యత లేకుండా నీ శీలాన్ని నడవడిని అనుశీలించకుండా ఇచ్చాడు కాబట్టి నువ్వు నవ్వుల పాలైపోతావు. ఎందుకంటే వీళ్ళందరూ బూది కుప్ప అయ్యాక కారణాన్ని లోకం వెతుకుతుంది, అప్పుడు నువ్వేం తెలుస్తుంది, నవ్వుల పాలవుతావు. కాబట్టి చూసుకో, నీకు నేను దివ్య దృష్టిని ఇస్తున్నాను. ఎందుకంత కోప్పడుతున్నాను అనుకుంటున్నావేమో, నేనిచ్చిన దివ్య దృష్టితో ఆకాశం వంక చూడన్నాడు. చూసింది ఆవిడ. మనసులో ఒక కోరికతో ఒక కన్య పిలిచి వచ్చినటువంటి దేవతని తిరిగి పో అంటున్న మాట విని దేవతలు నవ్వుతున్నారు. ఇంద్రాది దేవతలు. పిచ్చాడు వెళ్ళాడు మంత్రంతో పిలిస్తే నాకు పనేం లేదు పొమ్మంటోంది. వేడుకుంటున్నాడు ఎదురుగుండా నిలబడి, నేను నువ్వు అడిగిన వరం ఇచ్చి వెళ్ళాలి, నా ధర్మం అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది సూర్యుడికి అని నవ్వుతున్నారు చూడన్నాడు. సూర్యుడిచ్చిన దివ్య దృష్టితో చూసింది, పెద్ద సంకటంలో పడిపోయింది. ఇప్పుడు కానీ గురువుగారి కోసం, తల్లిదండ్రుల కోసం, తన జీవితం కోసం సరే నేను కోరుకున్నది కటాక్షించు అందా, కొడుకు పుడతాడు. అనలేదా ఉపద్రవం వస్తుంది. నిర్ణయించగలిగినంత పరిణత లేదు. ఎవరినైనా సంప్రదించగలదా, సమయం లేదు, అవకాశం లేదు. ఎదురుగుండానా దుర్నిరీక్షుడైన సూర్యనారాయణమూర్తి నిలబడి ఉన్నాడు. ఆమె ఈ మాటకి మిక్కుటమైనటువంటి సిగ్గుపడిపోయి దుర్వాసో మహర్షి ఇచ్చిన మంత్రము ఎంత శక్తివంతమో నిరూపణమైపోయింది ఆమె జీవితంలో. ఇప్పుడంది, నన్ను నిచ్చటకున్ కర్తలు జననియు జనకుండు కాక చనునే నాకున్ వనితాధర్మము విడువగా అనగా ఇట్లైన వంశహానియు కాదే. ఒక ఆడపిల్ల బిడ్డని కన్నది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఆమె తల్లిదండ్రులు పెద్దలు అంగీకరించి ఎవరికిచ్చి వివాహం చేశారో ఆ పురుషుని వలన సంతానం కన్ననాడు సంతోషంగా చంకనెత్తుకుని తిరుగుతుంది. ఈ పూర్వాంగం లేదు నాకు, ఇప్పుడు నువ్వు సంతానాన్ని ఇస్తానంటున్నావు, ఈ సంతానం నా ప్రతిష్టకి భంగకారణం కదా, తెలిసి తెలియని ఆడపిల్లని పిలిచాను, అంతేకాని ఇంత ధర్మ సంకటం ఉంటుందని నాకు తెలియదు. కాబట్టి నువ్వు నాకు బిడ్డనివ్వడం నాకు అనుగ్రహమా శాపమా, ఎందుకు నాకు బిడ్డ అని ఆమె అంది. మంత్రబలమెరుంగ మది కోరి తప్పు చేసితి మహాత్మా, దీని జట్టగాగా అవధరింపు కెట్టులైన నా బాల్యంబు కరుణ సైపవలయు కమలమిత్ర. తప్పు చేయకూడని పనే చేశాను. ఒక మంత్రం యొక్క శక్తిని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దామని చేసేసాను. అలా చేయకూడదు. ఇచ్చినవాడు మహర్షి, చాపల్యంతో చేశాను, ఖచ్చితంగా తప్పే. కాబట్టి నేను క్షమార్పణ వేడుకుంటున్నాను, నన్ను క్షమించు, నిన్ను పిలిచినందుకు క్షమించి నువ్వు వెళ్ళిపో, నాకు సంతానం వద్దు, నన్ను అనుగ్రహించు అంది. ముదముదలిర్ప బంధుజనముల్ గురువర్గము కూడి రూఢి నొప్పిదముగ ధర్మ మార్గమున పెండిలిసేయగ పిమ్మటన్
సమున్ మదరసకేళి లీలకు క్రమంబునుగాక కులంబు శీలమున్ వదలి వధూజనంబులకు వచ్చున ఇమ్మెయి వెట్క సల్పగన్. లోకంలో ఆడపిల్లకి సంతానం కలగడానికి యోగ్యమైన శృంగార కేళి ఎప్పుడు అర్హత కలుగుతుంది అంటే, పెద్దలైనటువంటి వారు ఆమె ఏ పురుషుని పక్కన కూర్చోవాలో విచారణ చెయ్యాలి. ఆమె ఈయన పక్కకి చేరవచ్చు అని నిర్ణయం చెయ్యవలసిన వాళ్ళు పెద్దలు. వాళ్ళ నిర్ణయం లేకుండా చేరిపోతే ఖచ్చితంగా అది జీవితంలో ఇడుగులు చూపించి తీరుతుంది, కష్టాలిచ్చి తీరుతుంది అది. కాబట్టి నా తండ్రి, నా తల్లి, నా పెద్దలు నిర్ణయం చేసిన తరువాత నేను ఒక పురుషుని పక్కకి చేరి అతనితో అప్పుడు శృంగారకేళి జరపాలి. అది ధర్మశాస్త్రం. దాని వలన బిడ్డల్ని కనాలి తప్ప నా తల్లి, నా తండ్రి, నా బంధువులు నిర్ణయించకుండానే నేనే స్వతంత్రంగా నిన్ను పిలిచి సంతానం కన్నవంటే నిన్ను నేను పతిగా పొందినట్టు. అప్పుడు దాని యందు శృంగారకేళి అంతర్భాగం అయిపోయింది. అప్పుడు నేను ఇంకొకరికి ఎలా భార్యనవుతాను? నా కన్యాత్వం పోయిందిగా, నేను కన్యని కాను. కన్యని కాని దానిని వేరొక పురుషుణ్ణి చేపడితే ఆయన్ని మోసం చేసినట్టు. ధర్మాత్ముడైతే పసిగట్టేస్తాడు, తన తపోబలం చేత శపిస్తాడు. పైగా అసలు నాకు చెల్లదు, ఇక కుదరదు. కాబట్టి లోకంలో నేను వివాహపూర్వ శృంగారానికి పాల్పడినట్టు. ఈ దేశంలో పలికిమాలిన వాళ్ళు దాన్ని సమర్థించచ్చేమో, కానీ ఈ దేశంలో శాస్త్రాలు ఖండించి చెప్పే వివాహపూర్వ శృంగారము అత్యంత ప్రమాదం. ఎవరికి అంటే ఆడపిల్లకే, మగపిల్లవాడికి కాదు. ఎందుకో తెలుసా? వాడు ఒడ్డున పడిపోతాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడి సొమ్మేం పోయింది. ఆడపిల్ల జీవితం అలా గట్టెక్కదు, అత్యంత ప్రమాదకరము. అందుకే తండ్రి అన్నలు యొక్క పర్యవేక్షణలో ఉంచారు. కన్యాచాపల్యము ప్రమాదము తీసుకురాకూడదు తప్ప ఆమె స్వాతంత్రాన్ని ఏదో తగ్గించేసి పాడు చేసేసి ఆమె చేతకాని దానిగా నిలబెట్టాలని కానే కాదు. ఆమెని రక్షించాలని, ఆమె ప్రయోజకురాలు కావాలని. ఒక్కసారి భర్త అధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత కన్నెత్తి చూసేవాడు ఉండడు ఆమె ఇల్లాలైపోయాక. అప్పటి వరకు ఆమెని రెక్కల కింద పెట్టుకుని చూసుకుంటారు కుటుంబంలో. అందుకే వివాహపూర్వ శృంగారం ప్రమాదం. నువ్వు బిడ్డనిస్తానంటున్నావు, బిడ్డ జనించడం అన్నది ఎప్పుడు జరుగుతుంది? బిడ్డ నాకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటి? వివాహపూర్వ శృంగారం ఉందనా కాదా గుర్తు? వివాహపూర్వ శృంగారము శాస్త్రబద్ధము కావాలి. ఎప్పుడు శాస్త్రబద్ధము? పెద్దలు నిర్ణయించిన పురుషుడి పక్కన కూర్చుంటేనే. పెద్దలు నిర్ణయించని పురుషుడి పక్కన కూర్చోవడం ధర్మశాస్త్రోల్లంఘనమే. కాబట్టి దానికి పరిహారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు, దానికి తగిన కష్టాలు వచ్చి తీరుతాయి, భరించవలసిందే అప్పుడు ఇంకా. కాబట్టి నేను అలా చెయ్యకూడదు కదా. కన్యాశృంగారం ఎలా కుదురుతుంది? ఎంత ధర్మం మాట్లాడుతోందో చూడండి. ఇది చాపల్యం కలగకముందు ఉండాలి. ఆడపిల్లకి బాల్య చాపల్యం అని ఎలా అంటామో, కన్యా అన్న మాటకున్న అర్థాల్లో అదొకటి. కోరికలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి, అవి తెలిసి తెలియనితనం చేత, శాస్త్రం తెలియకపోవడం చేత. అందుకని రక్షించేవాళ్ళు ఉండాలి. అందుకుని రక్షకత్వం పెడతారు పక్కన. తల్లి, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఆమెని కాపు కాసుకుంటుంటారు. ఆమె అమాయకత్వం చేత ఆమె బలైపోకూడదని. కాబట్టి వివాహపూర్వ శృంగారం ఎలా కుదురుతుంది? బిడ్డడు పక్కనుంటే నేను 3 లోకములలో అందగత్తెని కావచ్చు. ఇంతకు ముందు కుంతిభోజుడు ఏం చెప్పాడో అవన్నీ పోతాయి ఒక్క పని వల్ల. ఇన్ని నశించిపోతాయి, లోకం అంగీకరించరు దాన్ని. కాబట్టి నేను వద్దంటున్నాను. ఇది ఎలా చెల్లుతుంది? నువ్వు ధర్మాత్ముడివి, నీకు తెలియని ధర్మమే ఉంది, అందుకని నాకొద్దు అని ఆమె అంటే, సూర్యనారాయణమూర్తి ఒకలా ఆలోచించారు. ఆయన అన్నారు, నా ధర్మం నాకు పోకూడదు, నీ ధర్మం నీకు పోకూడదు. నీ యొక్క కోరిక ఏమిటి? వివాహపూర్వ శృంగారము ఉండకూడదని. నా ధర్మం ఏమిటి? మంత్రం పెట్టి పిలిచావు కాబట్టి నేను నువ్వు కోరుకున్న కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు. కాబట్టి నేను సంతానం ఇవ్వాలి, నువ్వు వివాహపూర్వం శృంగారం అనుభవించావన్న విషయం లోకానికి తెలియకూడదు. అంతే కదా? నువ్వు అన్న మాటలోనే నీ మనసులోని కోరిక మళ్ళీ వ్యక్తమైందన్నాడు. అందుకని నీ కన్యాత్వం పోదు, వరం ఇస్తున్నాను, నువ్వు కన్యగానే ఉంటావు. దేవతలు సంతానాన్ని ఇచ్చేటప్పుడు సంస్కృత భారతంలో నాభీస్పర్శ చేశాడంతే ఆయన. ఎందుకంటే నాభీ సంబంధం కదా బిడ్డ, అందుకని బొడ్డుని ముట్టుకున్నాడంతే. దేవతలు సంకల్పం చేత కూడా అనుగ్రహిస్తారు. కాబట్టి నేను సంతానాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాను అని, నువ్వు గర్భిణి అవుతున్నావు, నా తేజస్సుతో కుమారుడు జన్మిస్తున్నాడని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కారణం చేత గర్భవతి అయింది.
కానీ ఆమె లోకానికి మాత్రం గర్భవతని తెలియదు. ఎందుకని? ఆమె తలోదరిగానే ఉంటుంది. తలోదరి అంటే లోపలికి వెళ్ళిన కడుపుతో ఉంటుంది. గర్భం ధరిస్తే గర్భం ముందుకు వస్తుంది. లోక విరుద్ధంగా ఆమె కన్యగా కడుపు ఎలా ఉండేదో అలాగే ఉండిపోయింది. ఆమె నిండు చూలాలైనా కూడా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత. ఎవ్వరికీ తెలియదు. ఒక్క వృద్ధ దాది యొక్క కుమార్తెకి మాత్రమే తెలుసు ఆమె గర్భిణి అని. ఆమెకి ప్రసవ సమయం ఆసన్నమైంది. ఈమె సహాయం చేసింది. పిల్లవాడు పుట్టాడు. ఒక మొగ్గ పువ్వుగా విచ్చుకున్న తరువాత అందులో సౌరభం ఎంత సహజంగా వచ్చేస్తుందో, కన్యనై బిడ్డణ్ణి కన్నానా ఇల్లాలినై బిడ్డణ్ణి కన్నానా అన్న దాంతో తల్లితనానికి సంబంధం లేదు. పాలు చేకునకు వచ్చేది. నా బిడ్డడు అని చూసుకుంది. బంగారు కాంతితో వెలిగిపోతున్నాడు బాలసూర్య బింబల్లా. సహజ కవచ కుండలాలతో ఆనాడు తాను సూర్యుడిని ఎలా చూసిందో అలాగే ఉన్నాడు. వాడిని చూసి వదలలేకపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.